ఈ ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అనే దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా భుజిస్తారు? నేను అన్నం తింటా, చపాతి తింటా, కారం తింటా, లేకపోతే కూరగాయలు తింటా, లేకపోతే అన్ని తింటా, కానీ వాక్యాన్ని ఎట్లా భుజించాలి అంటే, మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని వాక్యాన్ని చదివానని మాత్రమే చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు? భుజించితిని అని చెప్తున్నాడు. అంటే అది తన జీవితంలో ఒక భాగమైంది అని అర్థం. దాని జీవితంలో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? భోజనానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, కరెక్టే. మరి దేవుని వాక్యానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. భుజించడం అంటే వినడం, నమ్మడం, హృదయంలో దాచుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా విధేయత చూపించడం. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని వాక్యాన్ని నువ్వు భుజించాలి. నువ్వు ఆహారం ఎందుకు తీసుకోవాలి అని అడిగితే శరీరానికి బలము కొరకు అని చెప్పారు ఇక్కడ. మరి వాక్యాన్ని భుజించాలి. ఎందుకు భుజించాలంటే మన శరీరంలో ఉన్నటువంటి అయోగ్యత బయటికి వెళ్ళడానికి, మన శరీరంలో ఉన్నటువంటి పాపము బయటికి వెళ్ళడానికి, మన శరీరంలో ఉన్నటువంటి మన తలంపులలో ఉన్నటువంటి అపవిత్రత బయటికి వెళ్ళడానికి దేవుని వాక్యాన్ని భుజించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే భుజిస్తావో నీకు కలుగుతున్నటువంటి ప్రతి శ్రమ అయితేనేమి, బాధ అయితేనేమి, లేకపోతే కష్టమైతేనేమి, అవన్నిటికీ కూడా దేవుడు పరిష్కరించేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యము భుజించడం అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఏదైతే వాక్యము నీకు బోధించబడుతుందో ఆ వాక్యము విని సరి చేసుకోవాల్సిన ఏమున్నాయో అవి సరి చేసుకోవాలి.